డిసెంబర్ 19 మంగళవారం నాడు జరిగిన ఐపీఎల్ మినీ వేలం అంచనాలను మించి సాగింది. 24,75,00,000 రూపాయలతో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలిగిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతని కోసం మొదట ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ హోరాహోరీగా తలపడ్డాయి. 9,80,00,000 రూపాయల దగ్గర కోల్కతా నైట్ రైడర్స్ రేసులోకి వచ్చింది. గుజరాత్ టైటన్స్ ప్రవేశించడంతో వేలం మరింత రసవత్తరంగా సాగింది. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో కమిన్స్ రికార్డును స్టార్క్ దాటేశాడు. పట్టువదలని కోల్కతా చివరకు పంత నెగ్గించుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 20,50,00,000 రూపాయలు చెల్లించింది. అటు బెంగళూరు, ఇటు సన్ రైజర్స్ కమిన్స్ కోసం పట్టుబట్టడంతో 2023లో పంజాబ్ కింగ్స్ శామ్ కరణ్ కోసం చెల్లించిన 18,50,00,000 రూపాయల రికార్డు బద్దలైంది. చివరకు సన్ రైజర్స్ పైసే సాధించింది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ కోసం చెన్నై 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. డారెల్ మిచెల్ కనీస ధర ₹1,00,00,000 కాగా 14 కోట్లకు అమ్ముడుపోవటం విశేషం. నిరుడు రాజస్థాన్ తరపున మిచెల్ 2 మ్యాచ్లు ఆడాడు. మొత్తం 72 మంది ఆటగాళ్లను జట్లు కొనుగోలు చేశాయి. ఇందులో 30 మంది విదేశీ ఆటగాళ్లు, 18 ఫ్రాంచైజీలు కలిపి ₹230,45,00,000 రూపాయలను ఖర్చు చేశాయి. ఇటీవల భారత్లో ముగిసిన ప్రపంచ కప్లో రాణించడంతో స్టార్క్, కమిన్స్, ట్రావిస్ హెడ్, రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుశంకాలకు వేలంలో డిమాండ్ ఏర్పడింది. ప్రపంచ కప్ ఫైనల్లో శతకంతో ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన హెడ్ను సన్ రైజర్స్ 6,80,00,000 రూపాయలకు సొంతం చేసుకుంది. ఇక ఈ మినీ వేలంలో అత్యధిక ధర తగ్గించుకున్న భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. గుజరాత్ లక్నోను వెనక్కి అతన్ని 11,75,00,000 రూపాయలకు పంజాబ్ కొనుగోలు చేసింది. హర్షల్ను బెంగళూరు వదులుకుంది. 4 కోట్లకు ఆల్రౌండర్ షార్దుల్ ఠాకూర్ తిరిగి చెన్నై గుట్టుకి చేరాడు. జయదేవ్ ఉన్నత్కర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ 1,60,00,000 రూపాయలకు దక్కించుకుంది. కేఎస్ భరత్ను కనీస ధర 50,00,000 రూపాయలకు కోల్కతా తీసుకుంది. 2021లో ఆర్సీబీ తరపున అతను 8 మ్యాచ్లు ఆడాడు. హైదరాబాద్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ అవనీష్ రావును కనీస ధర 20,00,000 రూపాయలకు చెన్నై కొనుక్కుంది. ఇటీవల అండర్-19 ఆసియా కప్లో రాణించిన అతను వచ్చే ఏడాది అండర్-19 ప్రపంచ కప్కు ఎంపికైన సంగతి తెలిసిందే. మరోవైపు మధ్యప్రదేశ్లో పుట్టి ఆంధ్రకు ఆడుతున్న రికీ భుయ్ని కనీస ధరకు 20,00,000 రూపాయలకు ఢిల్లీ కొనుక్కుంది. హైదరాబాద్కు ఆడుతున్న మరో ఆటగాడు తనయ్ త్యాగరాజన్ను 20,00,000 రూపాయలకు పంజాబ్ సొంతం చేసుకుంది. ఈ మినీ వేలంలో కొంతమంది ఆటగాళ్లకు అనూహ్య ధర దక్కిందనే చెప్పాలి. వెస్టిండీస్ పేసర్ అల్జరీ జోసెఫ్ కోసం బెంగళూరు 11,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గత వేలంలో అతడు 2,40,00,000 రూపాయల ధర మాత్రమే పలికాడు. హ్యాజిల్వుడ్, పార్నెల్, విల్లీలను వదులుకున్న ఆ జట్టు ఓ విదేశీ పేసర్ స్థానాన్ని జోసెఫ్తో భర్తీ చేసింది. ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ కోసం గుజరాత్ 10 కోట్ల రూపాయలను వెచ్చించింది. జే రిచర్డ్సన్ కోసం ఢిల్లీ 5 కోట్ల రూపాయలు పెట్టడం కూడా ఎక్కువే. ఇక వేలంలో మొట్టమొదటిసారిగా అమ్ముడైన రోమన్ పావెల్ను రాజస్థాన్ 7,40,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్కు 5,80,00,000 రూపాయలు, యువ పేసర్ శివం మావికి 6,40,00,000 రూపాయలు, శ్రీలంక పేసర్ నువన్ తుషారాకు 4,80,00,000 రూపాయలు పెట్టడం కూడా ఊహించనిదే. అలాగే గత సీజన్లో రింకు దెబ్బకు ఆఖరి ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు సమర్పించుకున్న యష్ దయాల్ కోసం బెంగళూరు 5 కోట్లు ఖర్చు చేయడం ఆశ్చర్యమే. వేలంలో మొదట అమ్ముడుపోని రాసో కోసం రెండోసారి పంజాబ్ 8 కోట్లు వెచ్చించింది. ఇక ఈ మినీ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే మిచెల్ స్టార్క్ రికార్డు స్థాయిలో 24,75,00,000 రూపాయలకు, ప్యాట్ కమిన్స్ 20,50,00,000 రూపాయలకు, డారెల్ మిచెల్ 14 కోట్ల రూపాయలకు, హర్షల్ పటేల్ 11,75,00,000 రూపాయలకు, అల్జరీ జోసెఫ్ 11,50,00,000 రూపాయలకు, స్పెన్సర్ జాన్సన్ 10 కోట్ల రూపాయలకు, సమీర్ రిజ్వీ 8,40,00,000 రూపాయలకు, రైలీ రోసో 8 కోట్ల రూపాయలకు, షారుఖ్ ఖాన్ 7,40,00,000 రూపాయలకు, రోమ్నవ్ పావెల్ 7,40,00,000 రూపాయలకు అమ్ముడుపోయారు. ఇక ఈ మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్ను రికార్డు స్థాయిలో 20,50,00,000 రూపాయలకు, ఆస్ట్రేలియాకే చెందిన ట్రావిస్ హెడ్ను 6,80,00,000 రూపాయలకు, జయదేవ్ ఉన్నత్కర్ను 1,60,00,000 రూపాయలకు, శ్రీలంకకు చెందిన హసరంగను 1,50,00,000 రూపాయలకు, సుబ్రహ్మణ్యమును 20,00,000 రూపాయలకు, ఆకాశ్ సింగ్ను 20,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక ఈ వేలంలో ముంబై ఇండియన్స్ మొత్తము 7 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వారి వివరాలకు వెళ్ళినట్టయితే దక్షిణాఫ్రికాకు చెందినటువంటి గెరాల్డ్ కోయిట్జీని 5 కోట్ల రూపాయలకు, శ్రీలంకకు చెందిన నువన్ తుషారాను 4,80,00,000 రూపాయలకు, శ్రీలంకకు చెందిన దిల్షాన్ మధుశంకాను 4,60,00,000 రూపాయలకు, ఇండియాకు చెందినటువంటి శ్రేయస్ గోపాల్ను 20,00,000 రూపాయలకు, ఇండియాకి చెందినటువంటి శివాలిక్ శర్మను 20,00,000 రూపాయలకు, భారత్కి చెందిన అన్షుల్ కాంబోజ్ను 20,00,000 రూపాయలకు, నమత్ థీర్ను 20,00,000 రూపాయలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
ఈ మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ మొత్తం 5 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో వెస్టిండీస్కి చెందినటువంటి రోమ్నవ్ పావలకు 7,40 లక్షల రూపాయలను వెచ్చించింది. ఇండియాకు చెందినటువంటి శుభం దూబేకు 5,40 లక్షల రూపాయలు, దక్షిణాఫ్రికాకు చెందినటువంటి బర్గర్కు 50 లక్షల రూపాయలు, ఇంగ్లాండ్కు చెందినటువంటి కోహ్లర్ కాడ్మోర్కు 40 లక్షల రూపాయలు, భారత్కు చెందినటువంటి అబిద్ ముస్తాక్కు 20 లక్షల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ మొత్తం 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో శ్రీలంకకు చెందినటువంటి కుమార్ కుషాగ్రాకు 7,20 లక్షల రూపాయలు, ఆస్ట్రేలియాకు చెందినటువంటి జే రిచర్డ్సన్ను 5 కోట్ల రూపాయలకు, ఇంగ్లాండ్కు చెందిన హ్యారీ బ్రూక్ను 4 కోట్ల రూపాయలకు, ఇండియాకు చెందిన సుమిత్ కుమార్ను 1 కోటి రూపాయలకు, వెస్టిండీస్కి చెందినటువంటి షాయ్ హోప్ను 75 లక్షల రూపాయలకు, సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి స్టబ్స్ను 50 లక్షల రూపాయలకు, ఇండియాకు చెందినటువంటి రసిక్ దార్ను 20 లక్షల రూపాయలకు, రికీ బోయ్ని 20 లక్షల రూపాయలకు, స్వస్తిక్ చికారాను 20 లక్షల రూపాయలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ మినీ వేలంలో మొత్తం 6 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో వెస్టిండీస్కు చెందినటువంటి అల్జరీ జోసెఫ్కు 11,50 లక్షల రూపాయలకు, ఇండియాకు చెందిన యష్ దయాల్ను 5 కోట్ల రూపాయలకు, ఇంగ్లాండ్కు చెందిన టామ్ కర్రాన్ను 1,50 లక్షల రూపాయలకు, న్యూజిలాండ్కు చెందిన ఫెర్గూసన్ను 2 కోట్ల రూపాయలకు, భారత్కు చెందిన సౌరవ్ చౌహాన్ను 20 లక్షల రూపాయలకు, స్వప్నిల్ సింగ్ను 20 లక్షల రూపాయలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. ఇక ఈ మినీ వేలంలో సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొత్తం 6 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వాళ్ళ వివరాలకు వచ్చినట్లయితే న్యూజిలాండ్కి చెందినటువంటి డారెల్ మిచెల్ను 14 కోట్ల రూపాయలకు, ఇండియాకు చెందిన సమీర్ రిజ్వీని 8,40 లక్షల రూపాయలకు, ఇండియాకి చెందిన శార్దుల్ ఠాకూర్ను 4 కోట్ల రూపాయలకు, బంగ్లాదేశ్కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్ను 2 కోట్ల రూపాయలకు, న్యూజిలాండ్కి చెందిన రచిన్ రవీంద్రను 1,80 లక్షల రూపాయలకు, ఇండియాకు చెందిన అవనీష్ రావు అరవెల్లిని 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే రచిన్ రవీంద్రకు భారీ ధర పలుకుతుందని చెప్పేసి అంతకుముందు ఆక్షన్కు ముందు అందరూ భావించిన 1,80 లక్షల రూపాయలకి చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోవడం విశేషం. ఇక కేకేఆర్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ మొత్తము ఈ మినీ వేలంలో 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ను 24,75 లక్షల రూపాయలకు దక్కించుకుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్కి చెందిన ముజ్మీర్ రెహమాన్కు 2 కోట్ల రూపాయలు, అదేవిధంగా వెస్టిండీస్కి చెందినటువంటి రూథర్ఫర్డ్కు 1,50 లక్షల రూపాయలు, ఇంగ్లాండ్కి చెందిన అట్కిన్సన్ను 1 కోటి రూపాయలకు, ఇండియాకు చెందినటువంటి మనీష్ పాండేను 50 లక్షల రూపాయలకు, చేతన్ సకారియాను 50 లక్షల రూపాయలకు, కేఎస్ భరత్ను 50 లక్షల రూపాయలకు, రమన్దీప్ సింగ్ను 20 లక్షల రూపాయలకు, రఘువంశీని 20 లక్షల రూపాయలకు, సకీబ్ హుస్సేన్ను 20 లక్షల రూపాయలకు కోల్కతా నైట్ రైడర్స్ తగ్గించుకుంది. ఇక ఈ ఆక్షన్కు ముందు తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబైకు వదులుకున్న గుజరాత్ టైటాన్స్ ఈ మినీ వేలంలో మొత్తం 7 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో ఆస్ట్రేలియాకు చెందినటువంటి స్పెన్సర్ జాన్సన్ను 10 కోట్ల రూపాయలకు, ఇండియాకు చెందిన షారుఖ్ ఖాన్ను 7,40 లక్షల రూపాయలకు, ఉమేష్ యాదవ్ను 5,80 లక్షల రూపాయలకు, రాబిన్ మింజ్ను 3,60 లక్షల రూపాయలకు, సుశాంత్ మిశ్రాను 2,20 లక్షల రూపాయలకు, కార్తీక్ త్యాగిని 60 లక్షల రూపాయలకు, ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అజ్మతుల్లా ఉమర్జాయ్ను 50 లక్షలకు, ఇండియాకు చెందిన మానవ్ సుతార్ను 20 లక్షల రూపాయలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది. ఇక ఈ మినీ వేలంలో లక్నో సూపర్ జైంట్స్ మొత్తము 6 ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో శివం మావిని 6,40 లక్షల రూపాయలకు, ఎం సిద్ధార్థను 2,40 లక్షల రూపాయలకు, ఇంగ్లాండ్కు చెందిన డేవిడ్ విల్లీని 2 కోట్ల రూపాయలకు, ఆస్ట్రేలియాకు చెందిన అస్టన్ టర్నర్ను 1 కోటి రూపాయలకు, ఇండియాకు చెందిన అర్షిన్ కులకర్ణిని 20 లక్షల రూపాయలకు, ఇండియాకి చెందిన అర్షద్ ఖాన్ను 20 లక్షల రూపాయలకు లక్నో సూపర్ జైంట్స్ కొనుగోలు చేసింది. ఇక మరో టీం పంజాబ్ కింగ్స్ ఈ మినీ వేలంలో 8 మంది ఆటగాళ్లను దక్కించుకుంది. అందులో ఇండియాకు చెందిన హర్షద్ పటేల్ 11,75 లక్షల రూపాయలకు, సౌత్ ఆఫ్రికాకు చెందిన రైలీ రోసోను 8 కోట్ల రూపాయలకు, ఇంగ్లాండ్కి చెందిన క్రిస్ వోక్స్ను 4,20 లక్షల రూపాయలకు, ఇండియాకి చెందినటువంటి ప్రిన్స్ చౌదరిని 20 లక్షల రూపాయలకు, శశాంక్ సింగ్ను 20 లక్షల రూపాయలకు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ను 20 లక్షల రూపాయలకు, తరై త్యాగరాజన్ను 20 లక్షల రూపాయలకు, అశుతోష్ శర్మ 20 లక్షల రూపాయలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. మొత్తంగా ఈ ఐపీఎల్ మినీ వేలంలో 72 మంది ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు కలిసి ఎంచుకున్నాయి. వీరిలో 30 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 333 మంది ప్లేయర్లు ఈ వేలంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. గరిష్టంగా 77 మందిని తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కోల్కతాలో 2 ఖాళీలు, రాజస్థాన్లో 3 ఖాళీలు ఉండిపోయాయి. మిగతా 8 జట్లలో 25 మంది చొప్పున ప్లేయర్లు నిండిపోయారు.